హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే విజయవాడ కోచింగ్ సెంటర్ పార్ట్ 2. మనం ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా. ఈ విధంగా అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ 1 మంత్లో జరిగాయని, ఆ తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. ఈ విధంగా కుక్కలు అరచడము, గజ్జల సౌండ్ వినపడ్డము, మేము క్రికెట్ ఆడుకునేటప్పుడు అక్కడ పుర్రె కనపడ్డము. మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే ఇక్కడ పైన కార్డ్స్లో వదిలేస్తాను ఆ వీడియో. మీరు అక్కడి నుంచి కూడా ఆ వీడియోని చూడొచ్చు. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత వచ్చేసి ఒకరోజు ఏం జరిగిందంటే, మాకు ఎక్కువ ఫిట్నెస్ ఉండాలన్నమాట. అక్కడ బాగా చదువే కాదు, ఫిట్నెస్ ఉండాలి. మేము వెళ్ళిన కోచింగ్ ఏంటంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటికి అనమాట, ఆర్మీ వీటికి. సో వాటికి ఎంత నాలెడ్జ్ ఉండాలో అదేవిధంగా బాడీ ఫిట్నెస్ కూడా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం కదా, రన్నింగ్ ఇవన్నీ బాగా చేయాలి. సో కొంతమంది కొంచెం బెల్లి అలా ఉండేవాళ్ళు ఉన్నారు, అంటే నడుము ఎక్కువ ఉండేవాళ్ళు, పొట్టు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి రన్నింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మాకు రన్నింగ్ అంతా ప్రాక్టీస్ చేయించేది ఎవరంటే ఒక ఆర్మీ పర్సన్, రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అనమాట. ఆయన ప్రాక్టీస్ చేపిస్తారు మాకు. ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎంత స్ట్రిక్ట్ అంటే ఆర్మీ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో, చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ట్రైనింగ్లోనే చాలామంది మానేసి వెళ్ళిపోతారంట ఆర్మీ జాబ్, అంత కష్టంగా ఉంటుంది. మమ్మల్ని కూడా అంతే కష్టంగా ఆయన మాకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. రోజు రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ చేసిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కూర్చోవడము ఇలాంటివి చేయకూడదు. వెంటనే పరిగెత్తాలి. పరిగెత్తి గ్రౌండ్లోకి రాగానే మళ్ళీ కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి, ఆగకూడదు అనమాట. ఇలా చాలా ఎక్కువగా స్ట్రెస్ ఉండేదన్నమాట మాకు. అందుకు ఈ బెల్లీ ఫ్యాట్ ఉండేవాళ్ళు, ఈ నడుము ఎక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నైట్ టైమ్స్ కూడా బాగా తినేసిన తర్వాత ఒక 10-10:30 ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ కారిడార్స్లో పరిగెడతా ఉంటారు. కారిడార్స్లో పరిగెత్తడము. ఇప్పుడు మాది ఎన్ని ఫ్లోర్స్ ఉంది, దగ్గరగా 7 ఫ్లోర్స్ అని చెప్పాను కదా. ఆ 7 ఫ్లోర్స్కు స్టెప్స్ ఉంటాయి. దానికి లిఫ్ట్ ఇలాంటివి ఏం లేవన్నమాట, ఓన్లీ స్టెప్సే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు అనమాట. అలా కూడా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది బాగా. సో ఆ విధంగా వాటి మీద పరిగెడుతూ ఉండేవాళ్ళు అన్నమాట, స్టెప్స్ పైన. ఒకడు ఏం చేశాడంటే అలా పరిగెడదాం, స్టార్ట్ చేద్దాం, నేను కూడా, మా పక్క రూమ్ వాడే అనమాట అతను అనుకున్నాడు అనమాట, నేను కూడా స్టార్ట్ చేయాలి, నాకు కూడా బెల్లీ ఫ్యాట్ ఉంది, రోజు పొద్దున్న తన్నులు తింటున్నా సార్ చేతిలో, ఈ రోజు నుంచి నేను కూడా చేస్తానని చెప్పి వాడు ఏం చేస్తానంటే షూస్ వేసుకుంటూ ఉన్నాడనమాట. షూస్ వేసుకుంటూ నాకు చెప్పాడు, రామామ నువ్వు కూడా రన్నింగ్ వెళ్దామంటే, నాకెందుకురా, నాకేమంత ఫ్యాట్ ఏం లేదు, నాకు నార్మల్గానే ఉంది, అయినా నేను రన్నింగ్ చేస్తున్నానులే రోజు అని చెప్పేశాను నేను. ఇంకా వాడేం చేశాడంటే, సరే మామ నేను రన్నింగ్ వెళ్తానైతే, స్టెప్స్ పైన నేను పరిగెత్తేది, కారిడార్స్లోకి రాను అని అన్నాడు. ఓకే రా అని చెప్పాను. ఇంకా వాడు వెళ్ళి స్టెప్స్ కిందికి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో కిందికి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేశాడనమాట ఎక్కడం. ఆ రోజు ఏమో కానీ ఎవరు వెళ్ళలేదు, వాడు ఒక్కడే తిరుగుతున్నాడు. అలా వాడు మొత్తం ఒక 2nd ఫ్లోర్ అయిపోయింది, 3rd ఫ్లోర్ అయిపోయింది, 4th ఫ్లోర్ కూడా అయిపోయింది. 5th ఫ్లోర్ వరకు వెళ్ళాడు. సార్ వాళ్ళు ఉండే ఫ్లోర్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళాడనమాట. వెళ్ళి ఇంకా పైకి వెళ్ళకూడదు కదా, వద్దులే అని చెప్పి వాడు ఏం చేశాడు, మళ్ళీ కిందికి వచ్చాడు. అలా 2 టైమ్స్ తిరిగాడనమాట. ఇంకా 3rd టైము తిరుగుతున్నాడు. అలా తిరిగేటప్పుడు కరెక్ట్గా వాడు 4th ఫ్లోర్ టర్న్ తీసుకొని 5th ఫ్లోర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారంట. అది చూసి వాడేమనుకున్నాడు, ఇక్కడ ఎవరో సార్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడికి వెళ్తే బాగుండదులే అనుకుని ఏం చేశాడంటే మళ్ళీ వెనక్కి తిరుక్కొని పరిగెత్తాలని చూసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడ కూర్చున్న వాళ్ళు అలాగే పైకి ఎక్కి వెళ్ళారంట. వీడేమనుకున్నాడంటే, అదేంటది, పైకి వెళ్ళకూడదని చెప్పారు కదా, ఇది సార్ వాళ్ళు ఉండే ఫ్లోరే, ఓకే అక్కడ సారే ఉన్నాడు, సార్ ఎందుకు పైకి వెళ్తున్నాడు, పైకి వెళ్ళొద్దని చెప్పారు కదా, అంటే పైకి వెళ్ళొచ్చేమో, వీళ్ళు ఏమన్నా మనల్ని రావద్దని అలా చెప్పారేమో అనుకొని వీడేం చేశాడంటే, సరే ఒకసారి చూద్దాం మనం కూడా, సార్ ఎవరో వెళ్ళారు కదా సార్ వాళ్ళు, నేను కూడా వెళ్తానని చెప్పి వాడు చిన్నగా వెళ్ళాడనమాట. ఆయన వెళ్ళిపోయాడు పైకి. అక్కడ కూర్చోన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయారనమాట పైకి. వీడు కూడా ఇంకా చిన్నగా వెళ్ళి ఆ ఫ్లోర్లోకి వెళ్ళాడు. ఆ ఫ్లోర్లోకి వెళ్ళి ఆ కారిడార్లో చూశాడు, ఎవ్వరు కనపల్లా. ఏంద్రబ్బా ఎవ్వరు లేరు, ఎక్కడికి వెళ్ళాడైనా, పైకి ఏమైనా వెళ్ళాడేమో అని చెప్పి మళ్ళీ ఆ ఫ్లోర్ కూడా చూసుకొని పైకి వెళ్ళాడు. ఇంకా అక్కడంతా క్లీన్ చేయలేదన్నమాట. 6th ఫ్లోరు 7th ఫ్లోరు అస్సలు క్లీనే చేయలేదు, చెత్తగా అంతా ఉందన్నమాట. అదంతా చాలా డర్టీగా ఉందన్నమాట ఆ ఏరియా మొత్తం. వీడేం చేశాడంటే అక్కడంతా చూశాడు, ఎక్కడ కనపడలా సారు, ఏమైనా పైకి వెళ్ళాడేమో, అంటే పైన టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ పైకి వెళ్ళాడేమో అని చెప్పి పైకి వెళ్ళాడంట. పైకి వెళ్తే పైన కూడా ఎవరు కనపడలేదంట. ఏంట్రా ఇది, నాకు ఇప్పుడే కదా సార్ ఎవరో పైకి వచ్చినట్టు అనిపించారు, మరి ఏ సార్ వచ్చారో తెలియదు అని చెప్పి పైకి వెళ్ళాడు. పైన అంతా వాటర్ ట్యాంక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కింద మాకు వాటర్ కావాలి కదా, ఆ ట్యాంక్స్ అని పైన పెట్టింటారు. అవన్నీ చూస్తూ అలా కొంచెం ముందుకు వెళ్ళాడంట. పైన నుంచి మొత్తం పక్కన హైవే, ఆ విజయవాడకి వెళ్ళే హైవే ఉంది కదా, ఆ హైవే, ఆ లైట్స్ చాలా బాగా కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి వాడు మా సీనరీ చాలా బాగుందని చెప్పి అట్లా ఇట్లా చూస్తూ ఉన్నాడంట. చూసి
మళ్ళీ అట్లా వెనక్కి తిరిగి చూస్తే వాడు స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి వచ్చాడు కదా, ఆ స్టెప్స్ దగ్గర ఎవరో నిలబడుకున్నారంట. చూశాడంట. చూస్తే మళ్ళీ కిందికి వెళ్తున్నారంట. రే సారే ఉన్నట్టున్నారా, ఈయనేంది మాట్లాడకుండా? ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్ని అలా చూస్తే ఎవరు లేని ప్లేస్లో అరుస్తారు కదా సార్ వాళ్ళు, అలా అరచకుండా మళ్ళీ ఆయన వెళ్తున్నాడంట. రే ఏంది సార్ వెళ్తున్నాడు, నేను వెళ్ళిపోదాం అని చెప్పి ఆ స్టెప్స్ దగ్గరికి ఫాస్ట్ పరిగెత్తి వెళ్ళాడు. ఆయన జస్ట్ అలా స్టెప్స్ దిగాడు అంతే, కనబడకుండా కిందికి వెళ్ళిపోయాడు. వీడు ఫాస్ట్గా అక్కడ పరిగెత్తి వెళ్ళాడు. ఆయన కనపడలేదంట. ఏంట్రా ఈయన పరిగెడుతున్నాడా నా మాదిరి, లేకపోతే నడుస్తున్నాడా అని చెప్పి ఆయన వెనకలే పరిగెత్తాలని చూశాడంట. ఎంతసేపు పరిగెత్త వచ్చినా కూడా కనపడలేదంట. ఆ ఫ్లోర్ దిగేశాడు. ఇంకా 6th ఫ్లోర్కు దిగి 5th ఫ్లోర్కి వచ్చాడు. వచ్చి ఆ కార్డర్లోకి వెళ్ళాడనమాట. ఏదో ఒక రూమ్ ఓపెన్లో ఉంటుంది కదా, సార్ వాళ్ళు ఓపెన్ చేస్తారని చెప్పి చూస్తే ప్రతి రూము డోర్ లాక్లో ఉందంట. అంటే బయట లాక్ వేస్తున్నారు. అంటే సార్ వాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ రోజు సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే సండే కదా, అందరు ఊర్లోకి వెళ్ళిపోయారు. అసలు ఆ ఫ్లోర్లో, ఆ 5th ఫ్లోర్లో ఏ సార్ కూడా లేడనమాట రూమ్లో. అప్పుడు వీడికి భయం పుట్టింది. అసలు ఇక్కడ ఒక్క సార్ కూడా లేడు, కానీ అక్కడ కూర్చొని ఉంది ఎవరు? అది కాక పైకి వెళ్ళారు, నేను వెళ్ళాను, నాకెవ్వరు కనపడలేదు. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు కనపడ్డాడు. మళ్ళీ ఆయన వెనకలే వచ్చాను, నాకు ఆయన కనపడలేదు. అసలు ఎవరు అక్కడ నాకు కనపడింది. ఇంకా వాడికి భయం వేసింది. ఇంకా ఆ 5th ఫ్లోర్లోంచి రాలేకున్నాడు వాడు కిందికి. ఇంకా వాడికి భయం వేసి అక్కడే ఒక పక్క మూల కూర్చున్నాడు. ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని వాడు. ఏడుస్తున్నాడు. నేనేం చేశానంటే అప్పటికి టైం అంతా 11 అవుతోంది. 11 అయ్యింది. ఏంట్రా వాడు వస్తే నన్ను ఖచ్చితంగా పలకరిస్తాడనమాట. వాడికి క్లాస్ రూమ్లో అంతా నా పక్కనే కూర్చుంటాడు, పక్క రూమ్ అయినప్పటికీ. నేనుండి ఏంది వాడు ఇంకా వచ్చినాడా లేదని వాడు రూమ్లో అడిగాను పోయి. ఏం రా వాడు వచ్చాడా ఇంకా అంటే, లేడు ఇంకా రాలేదంటే, ఏంది ఇంతసేపు రన్నింగ్ చేస్తాడని చెప్పి చూశాను అనమాట. నేను చూస్తే స్టెప్స్ పైన ఏం కనపడ్డం వాడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు అసలు అని చెప్పి కింద వరకు వెళ్ళాను. కింద లేడు. సరే అని మళ్ళీ పైకి వెళ్ళాను. పైకి 3rd ఫ్లోర్ వెళ్ళాను. తర్వాత 4th ఫ్లోర్ వెళ్ళాను, కనపడలేదు. 4th ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు ఒక ఏడుపు వినపడుతోంది. ఏంట్రా ఎవరు ఏడుస్తున్నారు బాగా వింటే, మగ ఏడుపు. బాగా విని స్టెప్స్ దగ్గరికి వచ్చి చూస్తే వాడు ఆ 5th ఫ్లోర్లో కూర్చొని ఒక పక్క మూల కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడు వాని దగ్గరికి వెళ్ళాను. ఏం రా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మామ ఇక్కడ ఏదో ఉంది మామ, దెయ్యం ఉందిరా ఇక్కడ అని అన్నాడు. దెయ్యం ఏందిరా, ఇదంతా సార్ వాళ్ళు ఉండే రూమ్ కదా, సార్ వాళ్ళు ఊరికి వెళ్ళారు, నీకు తెలియదా అంటే, లేదురా తెలియదు, నాకు అసలు గుర్తు లేదురా సార్ వాళ్ళు ఊరికి వెళ్ళింది కూడా. ఇందాకనే అక్కడ ఎవరినో చూశారా, నేను సార్ అనుకున్నారా, నేను సార్ అనుకుని ఆయన వెనకలే వెళ్ళాను, ఆయన కనబడుకున్నా పోయాడు, నాకేం అర్థం కావడం లేదురా అని వాడు ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఎక్కిట్లు పోయి ఏడుస్తున్నాడు, వణుకుతున్నాడు, ఒళ్ళంతా కాలిపోతుంది అప్పుడే వానికి. రే అదంతా ఏం లేదులేరా, నువ్వు ఏదో చూసి పొరపడి ఉంటావు, నువ్వు పరిగెడుతున్నావు కదా, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి ఉంటావు, దానివల్ల నీకు అట్లా అనిపించుంటుందిలే అని చెప్తే కూడా వాడు, లేదు మామ నేను బాగా చూశాను, మనిషే నడుచుకుంటూ వెళ్ళాడు, నేను ఆయన వెనకలే వెళ్ళాను, కానీ ఆయన నాకు కనపడలేదు, సారేలే అని అనుకుంటూనే ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చి డోర్స్ అన్ని లాక్లో ఉండేది చూసి అప్పుడు నాకు అర్థమైంది, అక్కడ కనబడింది సార్ కాదు, అది ఏదో వేరేది అని చెప్పి వాడు ఇంకా అదే చెప్తూనే ఉన్నాడు. సర్లే రారా అని చెప్పి ఇంక వాడిని తీసుకొని అక్కడి నుంచి కిందకు వచ్చాను. కిందకు వచ్చి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్లో అందరూ భయపడిపోయారు. అందరికీ చెప్పాడనమాట వాడు, ఇలా జరిగిందని. అంత భయపడిపోయి ఇంకా ఆ రోజు రాత్రంతా చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే స్టెప్స్ దగ్గరే కనపడింది కదా, ఇంకా ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలామందికి భయం వేస్తుంది. ఇంకా తెల్లవారిన తర్వాత వార్డెన్కి చెప్పారనమాట, ఇలా కనపడింది 5th ఫ్లోర్లో అని. అంటే ఆయన అరిచాడు, ఎందుకు వెళ్ళారు అసలు మీరు, అసలు చెప్పాం కదా అక్కడికి వెళ్ళొద్దని, ఆ పై పక్క బాగాలేదురా, అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అవి చాలా అసలు మీకు తెలిస్తే మీరు ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, కానీ నేను అవన్నీ చెప్పకూడదు మీకు ఎందుకైనా మంచిది, అక్కడికి వెళ్ళొద్దని చెప్పింది ముందే దీనికోసమే, కానీ మీరు అర్థం చేసుకోకుండా వెళ్తున్నారు, మీ వయసులో అలాగే ఉంటుంది, ఏదైనా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏముందో చూడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి మీ మనసులో, ఇవన్నీ పెట్టుకోవద్దండి, అక్కడికి వెళ్తే మాత్రం మీరైతే ఇలాగే ఇబ్బంది పడతారు. ఇప్పుడు వాడు చూడండి, వాడికి జ్వరం వచ్చేసింది, లోపల రూమ్లో పడుకొని ఉన్నాడు, అలాగే అయిపోతారా మీరు కూడా అని ఆయన మాతో ఒక వార్నింగ్ లాగా చెప్పాడనమాట. మేము బాగా పరిచయం అయిపోయామన్నమాట, 1 మంత్ దాటింది కదా, అందుకు ఒక వార్నింగ్ లాగే కొంచెం కాన్సర్న్గా చెప్పాడనమాట ఆయన మాకు. ఇదంతా వినిన తర్వాత నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. అసలు ఏందిరా ఇది, వీళ్ళు వెళ్ళొద్దని చెప్పడం ఏంది, వాడు వెళ్ళడం ఏంది, వాడికి కనపడడం ఏంది, ఇన్ని రోజుల నుంచి సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ, సార్ వాళ్ళకి ఎవరు కనపడలేదు, అదే ఫ్లోర్లో వీనికి కనపడడం ఏంది, ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది. సరే రేపు ఒక పని చేద్దామని మా ఫ్రెండ్స్తో మాట్లాడానమాట. రేపు ఒక పని చేద్దాం, అందరం లంచ్ టైంకి వెళ్తాం కదా, లంచ్ చేసేసిన తర్వాత మన ప్లేట్స్ అన్ని రూమ్లో పెట్టుకుంటాం, మనకు అప్పుడు దాదాపు ఒక 10 minutes 15 minutes అలా టైం ఉంటుంది. ఆ టైంలో 6th ఫ్లోర్కి వెళ్దాం, పగలే కదా ఏమవుతుంది, పగలే కాబట్టి వెళ్దాం, వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏముందో, పగలు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదురా, నాతో పాటు ఎవరెవరు వస్తారంటే ఒక 4 చేతులు ఎత్తారనమాట. సరేరా అందరం కలిసి వెళ్దామని చెప్పి లంచ్ టైంకు వెళ్ళాము. లంచ్ అంతా అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాం 6th ఫ్లోర్లోకి.
వెళ్ళేసి ఇంక భయపడుతూనే నన్ను ఒక్కని ముందు పెట్టి అందరు వెనకాల వస్తున్నారు. సర్లే రానరా ఇలాగోలా నా వెనకాలే ఉన్నారు కదా భయపడద్దని అని చెప్పి వెళ్ళాం. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళాం. ఏం లేదు, నార్మల్గా విరిగిపోయిన కిటికీలు, తలుపులు, లోపల కొన్ని సామాన్లు విరిగిపోయిన ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూస్తూ చూస్తూ వెళ్ళాం. 6th ఫ్లోర్లో లాస్ట్ ఒకే ఒక కారిడార్ కంటే ఒక వరుసలోనే దాదాపు 8 రూమ్స్ ఉంటాయన్నమాట. చాలా పెద్దదన్నమాట అది. ఆ అపార్ట్మెంట్ చాలా పెద్దది. ఇంకా అన్ని రూమ్స్ చూసుకుంటూ వెళ్ళాం. లాస్ట్ 7th రూమ్, దాని తర్వాత 8th రూమ్ ఉంటుంది. 7th రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే లోపల ఒక తాడు వేలాడుతోంది. ఫ్యాన్కి అనమాట ఒక తాడు వేలాడుతుంది. అంటే మామూలుగా ఎవరన్నా హ్యాంగ్ చేసుకుంటారు అంటే ఊరేసుకుంటారు కదా, ఆ విధంగా ఒక తాడు వేలాడుతుంది ఫ్యాన్కి. చూశారు. ఇంక అంతే. ఆ వచ్చిన వాళ్ళల్లో 3 పరిగెత్తి వెళ్ళిపోయారు కిందికి. పరిగెత్తి వెళ్ళిపోయారు. నేను ఇంకొకడు వాడు నా గట్టిగా పట్టుకున్నాడు. రే మామ ఏంద్రా, అందుకే నేను రానని చెప్పానురా, నువ్వు ఎందుకురా తీసుకొని వస్తావు ఊరికి, ఇప్పుడు చూడరా అది చూస్తే ఎవరికన్నా నిద్ర పడుతుందారా అని అంటున్నాడు. రే అక్కడ ఏముందిరా, ఒక తాడే కదా ఉంది, మనిషి ఏమైనా వేలాడుతున్నా కనబడుతున్నాడు, మనిషి ఏమన్నా ఒక తాడే కదా ఉంది అని నేను అంటున్నాను అనమాట వానితో. అన్నప్పుడు వాడు రే నువ్వు ఎందుకురా ఇట్లా చేస్తావు అని అంటున్నాడు. సరే రా ఒకసారి లోపలికి వెళ్దామంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే పో అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఆ తాడు పట్టుకోలేదు. లోపలికి వెళ్ళాను, చూశాను అంత చెత్తగానే మనుషులు నడిచినట్టు అలా ఏం కింద లేదనమాట. మట్టిగా ఉన్నప్పుడు ఎవరన్నా నడిస్తే అక్కడ వాళ్ళ పాదాల అడుగులు కానీ లేకపోతే చెప్పులు సంబంధించిన గుర్తులు కానీ ఉంటాయి కదా, అవన్నీ ఏం లేవన్నమాట. నార్మల్గా అంత చెత్తగా ఉంది, ఎవరు తిరిగినట్టు లేదు. లోపలికి వెళ్ళాను, అంతా చూశాను. చూసి అటుపక్క మా రూమ్కి ఎలా ఉందో బ్యాక్ సైడ్ కారిడారు, ఆ విధంగా దానికి కూడా కారిడార్ ఉంది. అక్కడ కూడా వెళ్ళి చూశాను. బాగానే నార్మల్గా కనిపిస్తుంది, అంత బాగానే ఉంది. అసలు ఈ తాడేంటి, ఈ తాడు ఎందుకు వచ్చింది, దీని గురించి ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న వంట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితేనే తెలుస్తుందని చెప్పి అప్పుడు అనుకుని అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ మాకు టైం ఉంటుందన్నమాట. లంచ్ చేసి అదే డిన్నర్ చేస్తాం కదా, డిన్నర్ చేసిన తర్వాత దాదాపు 8:30 కల్లా డిన్నర్ అయిపోతుంది. 10 వరకు మేము తిరగచ్చు అనమాట. 10కి పడుకోవాలి. ఆ టైంలో అడుగుదాంలే అని చెప్పి వెళ్ళి అడిగితే ఆయన చెప్పిన విషయాలు విని ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నిజంగా అలాంటి సంఘటనలు జరిగాయా ఇక్కడ అని అనిపించింది అనమాట. అసలు ఆయన ఏం చెప్పాడు, మేము అసలు ఎందుకు అంత భయపడ్డాం ఆయన చెప్పిన తర్వాత, ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తానమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు చెప్పిన ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే తెలుసుకోవాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.